హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శతస్య అకాడమీ. మరి ఈరోజు నాకు ఏ టాపిక్ చెప్తున్నావు? కౌన్సిల్ చట్టం 1919 గురించి జాగ్రత్తగా విను. 1919లో భారత రాజ్య కార్యదర్శి మ్యాంటేగ్, వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫర్డ్ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది. స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలను ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అధికారాలుగా విభజించారు. రిజర్వ్డ్ అంశాలకు సంబంధించిన వ్యవహారాలను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. వీరికి కార్యనిర్వాహక మండలి సహాయం చేస్తుంది. రిజర్వ్డ్ విభాగంలో 28 అంశాలుంటాయి. కార్యనిర్వాహక మండలి సభ్యులు రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫర్డ్ అంశాలను గవర్నర్ మరియు శాసనమండలికి బాధ్యత వహించే మంత్రులు నిర్వహిస్తారు. ఈ జాబితాలో 22 అంశాలున్నాయి. కేంద్ర శాసనసభలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ను ఎగువ సభగా పేర్కొంటారు. ఈ సభలో సభ్యుల సంఖ్య 60. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. లెజిస్లేటివ్ అసెంబ్లీని దిగువ సభగా పేర్కొంటారు. ఇందులోని సభ్యుల సంఖ్య 145. దీనిలోని సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. స్థిరాస్తి పన్ను చెల్లింపు మరియు విద్య ఆధారంగా పరిమితమైన ఓటు హక్కు కల్పించారు. ఈ హక్కును మహిళలకు ట్రావెన్ కోర్కొచ్చి మద్రాస్ ప్రావిన్స్ లో కల్పించారు. ముస్లింలకు మాత్రమే కల్పించిన ప్రత్యేక నియోజకవర్గాలను సిక్కులు, కాకీ, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు మరియు యూరోపియన్లకు కూడా విస్తరించారు. భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించి లండన్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ను వేరు చేశారు. రాష్ట్రాల శాసనసభకు బడ్జెట్ను తామే రూపొందించుకునే అధికారం కల్పించారు. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీని మొదటి చైర్మన్ రాస్ బార్కర్. కేంద్ర రాష్ట్రాల మధ్య మరియు వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్కి అప్పగించారు. 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.